ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో ప్రశ్నశాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ మకర రాశి వారి జాతకం, భూత భవిష్యత్తు, వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, లైఫ్, సంతానం, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, అనుకున్న కోరిక, చేసే పనిది, ఉద్యోగ విషయంది, ఆరోగ్య విషయంది, సప్తపది విషయంది, అనుకున్న విషయంది, చేసే పని, ధన విషయంది, రుణ విషయంది, రణ విషయంది, యోగ బలంది చూడు జానకిరామ్. మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చిండండి. మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రం పుట్టిందండి. శ్రావణ నక్షత్రం మకర రాశి ఘడియలా చాలా వరకు శుభకరం ఉన్నది వారి జాతక బలంలా. అలాగే చూడాలంటే మాత్రం మన హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మకర సంక్రమణ ఘడియలోనే చాలా వరకు శుభకరం ఉంటుంది అని మకర రాశి వారి జాతకానికి చాలా వరకు విశేషమైన యోగం ఉంది. కానీ మాత్రం ధనిష్ఠా నక్షత్రం వారి జాతకానికి కుజుడు అధిపతి. కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం శ్రావణ నక్షత్రం వారికి మాత్రం కరెక్ట్గా లక్ష్మీ కళయోగ బలం అధిపతి. అలాగే ఉత్తరాషాఢ వారికి మాత్రం సూర్యుడు అధిపతి అని ఈ రాశ్యాధిపతి వారికి మాత్రం మకర రాశ్యాధి వారికి మాత్రం శనీశ్వరుడు అధిపతి. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి, ఆలోచన శక్తి చాలా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ లాస్ట్ ఘడియాలో ఉన్నదండి వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం కానీ మంగు, పొంగు, కుంగు అని 3 రకాలు ఉంటుందండి వీరి జాతక బలానికి. కానీ మంగు అంటే మాత్రం చాలా మనుషులు మానసిక వ్యాధితో చాలా డల్ అయిపోవటం ఇలాంటి సంఘటనలు జరిగి వెళ్ళిపోయానండి వీరి జాతక బలంలా. అలాగే పొంగు అంటే కొన్నాళ్ళ పాటు వీరికి సిరి కలిగి మాత్రం వెళ్ళిపోయిందండి. లాస్ట్కు మాత్రం కుంగు ఇలాంటి బాధలు కూడా ఉంటాయి వీరి జాతకానికి. ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ శనీశ్వరుడు వీరి మీద మాత్రం అధిపత్య ధోరణి చూపిస్తున్న కానీ మాత్రం గురు బలం, రాహు బలం, కేతు బలం ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నందువలన వీరికి ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుందండి. ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి శనీశ్వరుడు కాబట్టి శనికి అధిపతి ముఖ్యంగా కార్మిక రంగం వాడు కాబట్టి అలాగే సైనికుల లెక్క పోరాడే రాశి అండి వీరి జాతక బలంలా. స్త్రీలైనా పురుషులైనా భయపడే జాతకం కాదు. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది, ఆత్మగౌరవం చాలా ఉంటుంది. అలాగే వీరి పేరు మీద మాత్రం ఎంతటి బాధ వచ్చినా సరే మాత్రం తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే ఎంతటి ఆనందం వచ్చినా కూడా ఉప్పొంగరు. అలాగని మాత్రం ఒకరి చేతిలో మాత్రం సామాన్యంగా లొంగరు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్షలున్నా కూడా ఒకటే రకంగా ఉంటారు, 10 రూపాయలు ఉన్నా కూడా ఒకటే రకంగా ఉంటారు. అని ఈ రాశి వారి జాతకం దుర్లక్షణం ఏముందంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ నిర్ణయమైనా మాత్రం నిదానంగా తీసుకుంటారండి. తొందరగా షార్ప్గా తీసుకోరు, నిదానంగా తీసుకుంటారు. దానివలన అవతల వారికి వీరు సన్నిహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదా రక్త సంబంధికులు కావచ్చు, భార్యనే కావచ్చు, భర్తనే కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అతను ఏ నిర్ణయం తీసుకుంటలేడనేది కన్ఫ్యూజ్లో మాత్రం అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ చిక్కులు చికాకులు పోవాలంటే శనీశ్వరుని ఆరాధన చేయటం, శనీశ్వరుని పూజ చేయటం, శని సింగణాపూర్కి షిరిడి ప్రాంతంలో శని సింగణాపూర్కి పోయి పూజ చేయడం చాలా వరకు మంచిది. లేదా మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి సద్బ్రాహ్మణులతో శనీశ్వరుని పూజ చేయించడం, తైలాభిషేకం చేయించడం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం నల్ల ఆవు దానం చేయటం, అలాగే మాత్రం గోదానం చేయటం, అలాగే గోవులకు మాత్రం గ్రాసం వేయటం, అలాగే నల్ల మేకలు దానం చేయటం, అలాగే ఇనుప వస్తువులు విసర్జించడం, అలాగే మాత్రం తైలాభిషేకం చేయటం, కాలభైరవుణ్ణి పూజించడం, ఆంజనేయ స్వామిని పూజించడం, అలాగే మాత్రం మనకు ఈ శనీశ్వరుని వాహనం కాకి కాబట్టి మాత్రం కాకులకు కూడా ఆదరించడం అంటే ఎలా అని అనుకోవచ్చు. కాకులకు కూడా మాత్రం ఏదో రకంగా మాత్రం అవి తినే జీవరాశులకు ఏం వస్తుంటాయో అవి తినే అన్నం వేసినా లేదా మనం తినే గింజలు వేసినా కూడా చాలా వరకు వారి మీద ఉన్న ఈ దుష్ప్రచారాలు, చిక్కులు మాత్రం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. కానీ ఏరే దేశం, ఏరే రాష్ట్రం పోవాలనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎల్నాటి శని ప్రభావంలో ఉన్న రాజయోగం కూడా కలిసి వస్తుందండి. ఎలా రాజయోగం కలిసి రావచ్చు అని అనుకోవచ్చండి. కానీ ఒకానొక కాలంలో మాత్రం ప్రజాస్వామ్యం కావచ్చు, భారతదేశంది కావచ్చు, ఇతర దేశాలది కావచ్చు, రాజరికం ఉండేదండి. ఇప్పుడు నడుస్తుంది ప్రజాస్వామ్యం కాబట్టి శనికి చాలా బలం ఉంటుంది. ఈ కలియుగంలో రాజయోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా వీరు
ఇది జాతకంలో కాలభైరవ రూపు ధరించడం చాలా వరకు మంచిదండి. కాలభైరవ రూపు ధరించడం మూలంగా మాత్రం ఎల్నాటి శని ప్రభావం నడుస్తున్న వారికి చాలా వరకు మాత్రం శనిదోషం పోతుంది. అలాగే లేనిపోని వివాదాలు, అపార్థాలు, చిక్కులు, చికాకులు తొలగిపోతాయండి. అన్నదమ్ములతో కావచ్చు, అక్క చెల్లెలతో కావచ్చు, రక్త సంబంధితో కావచ్చు, సంతానంతో కావచ్చు, అలాగే బావబామ్మలతో కావచ్చు, ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోతాయి. అలాగే వేద దక్షిణమూర్తి రూపు మెడలో ధరించాలంటే జ్ఞాపక శక్తి చాలా ఉంటుంది, కళాకాంతి పెరుగుతుంది, దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. కానీ మాత్రం ఆ భగవంతుడి లీల వలన మాత్రం వేద దక్షిణమూర్తి అంటే మాత్రం శివుడేనండి. చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది, వారి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు ఆయిల్ రంగం వ్యాపారం చేసిన వ్యాపారస్తులైతే ఆయిల్ రంగం వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, గ్యాస్ వ్యాపారం, అలాగే డీజిల్ వ్యాపారం, అలాగే ఇనుముకు సంబంధించిన వ్యాపారం, అలాగే మోటార్ ఫీల్డ్ రంగం, అలాగే ఎలక్ట్రానిక్ రంగం ఇలాంటివి చేస్తే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొన్ని దాంట్లో నష్టాలు వస్తాయి, నష్టాలు వచ్చినా సరే మాత్రం భరించి నడిచే అవకాశం ఉంది. అలాగే కళారంగంలో కూడా మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కళారంగం అంటే ఒక సినీ కళారంగమే కాదండి, కళల్లో చాలా రకాలు ఉన్నాయండి, కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి. ఏ రంగమైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, వర్ధమాన కళాకారులు కావచ్చు, లేదా మాత్రం కళాకారులు రకరకాలు ఉన్నాయండి. అన్నింటిలో కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. అలాగే సాహిత్య రంగం కావచ్చు, నాట్యరంగం కావచ్చు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కొన్ని అంతరించిపోతున్న కళల్లో కూడా మాత్రం వీరు వెలుగు తెచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరికి నరదృష్టి ఎక్కువ ఉంటుందండి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి, బాణవతి కంటే నరదృష్టి చాలా వరకు మోక్షం కానిదండి. ఎందుకంటే ఈ కలియుగంలో నరదృష్టికి మించిన ఇబ్బందికరమైన పరిస్థితి ఏది లేదండి. నరదృష్టి చాలా ఉంటుందండి ప్రతి ఒక్కరి మీద. మీ ఒక్కరి మీదనే కాదు, నా ఒక్కరి మీదనే కాదు, ఫలానా జాతకుల మీదనే కాదు, ప్రతి ఒక్కరి మీద నరదృష్టి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ నరదృష్టి ప్రభావం పోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇంట్లో మాత్రం ఇది జాతకంలో చూడాలంటే మాత్రం కాలభైరవ రూపు మాత్రం మరి ఇంట్లో కానీ ఒంట్లో కానీ ధరింపజేయాలండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే మాత్రం అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం ఇంట్లో మాత్రం ధూపం పెట్టాలండి. అంటే మన ఇంట్లో ఫస్ట్ నైరుతి మూల నుంచి పడితే మాత్రం మొదలు పెట్టాలండి ధూపం. నైరుతి భాగం నుంచి లాస్ట్ పడమర మూల, పడమర నుంచి వాయుమూల, వాయుమూల నుంచి ఈశాన్యమూల, ఈశాన్యమూల నుంచి అగ్నేయమూల, అగ్నేయమూల నుంచి ఉత్తర దక్షిణాది సైడు 8 సైడు తిప్పినా కూడా మాత్రం ఇంట దారిద్ర్య బాధలు, చిక్కులు, చికాకులు, ఎలాంటి దృష్టశక్తి ఉన్నా మాత్రం తిరిగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి సకల యోగాలు కలిసి వస్తాయండి. విజయదశమి వరకు శుభం భూయాత్.